విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. 14వ కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్ టు ద సిఎంఎస్ కన్వెన్షన్ సమర్కండ్, ఇది ఉజ్బెకిస్తాన్లో ఉంది. ఫిబ్రవరి నెలలో జరిగింది. ఈ సందర్భంగా అసలు మైగ్రేటరీ స్పెసీస్ అంటే ఏమిటి, వీటిని ఎందుకు ప్రొటెక్ట్ చేయాలి, సిఎంఎస్ కన్వెన్షన్ అంటే ఏమిటి, దీనికి ఎన్ని అపెండిసెస్ ఉన్నాయి, సిఎంఎస్ కన్వెన్షన్కి అలాగే సైట్స్ కన్వెన్షన్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏమిటి, అలాగే సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చింది, ఇవన్నీ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా 6th మాస్ ఎక్స్టింక్షన్ అంటే ఏమిటి, ఇప్పటిదాకా జరిగినటువంటి 5 మాస్ ఎక్స్టింక్షన్స్ గురించి కూడా మీకు చెప్తాను. అసలు మాస్ ఎక్స్టింక్షన్ డెఫినేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తరచుగా మనం హీట్ వేవ్ డేస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అసలు హీట్ వేవ్ డేస్ డెఫినేషన్ ఏమిటి, ఇవన్నీ రాగల 20 నిమిషాల సేపు మాట్లాడుకుందాం. మొదటిది సిఎంఎస్ కన్వెన్షన్. సిఎంఎస్ కన్వెన్షన్ ఎప్పుడో 1979లో ప్రతిపాదించటం, 1983లో అమల్లోకి రావటం. దీని వెనకాలన్నది యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్. ప్రతి 3-4 సంవత్సరాలకు ఒక్కసారి కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్ జరగటం. ఇదంతా మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది. ఈ మధ్య 14th కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్ టు ద సిఎంఎస్ కన్వెన్షన్ జరిగింది. ఎక్కడ? సమర్కండ్, ఉజ్బెకిస్తాన్లో ఉన్నటువంటి సమర్కండ్లో జరిగింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, సెంట్రల్ ఏషియాలో జరిగినటువంటి మొట్టమొదటి కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్. తర్వాత దీని స్లోగన్ నేచర్ నోస్ నో బార్డర్స్. అలాగే యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఫస్ట్ ఎవర్ రిపోర్ట్ ఆన్ ద స్టేట్ ఆఫ్ వరల్డ్స్ మైగ్రేటరీ స్పెసీస్ రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన విషయాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, ఈ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత అసలు ఈ మైగ్రేటరీ స్పెసీస్ అంటే ఏమిటి, ఉదాహరణకి సీ టర్టిల్స్ తీసుకున్నారనుకోండి, వాటికి దేశం గురించి తెలియదు కదా, ఒక సముద్రంలో నుంచి ఇంకొక సముద్రానికి వెళుతూ ఉంటాయి. అలాగే ఒకే సముద్రంలో ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళుతూ ఉంటాయి. అలాగే మీరు అమూర్ ఫాల్కన్ అనేటువంటి పక్షిని తీసుకున్నారనుకోండి, లక్షలాది పక్షులు సైబీరియాలో ఉండేటువంటి హార్ష్ వింటర్స్ని తట్టుకోవటానికి, అంటే హార్ష్ వింటర్స్ నుంచి ఎస్కేప్ అయిపోవటానికి అక్కడి నుంచి లక్షలాది అమూర్ ఫాల్కన్స్ బయలుదేరి సౌత్ ఆఫ్రికా దాకా వస్తాయి. ఆ మధ్యలో నాగాల్యాండ్లో డోయాంగ్ రిజర్వాయర్ దగ్గర ఆగుతాయి. అది ఒక సుందరమైనటువంటి దృశ్యమైనమాట. ఆ తర్వాత కొద్ది రోజులు అక్కడ రెస్ట్ తీసుకొని అక్కడి నుంచి సౌత్ ఆఫ్రికాకి వెళ్ళిపోతాయన్నమాట. ఇలాంటి పక్షులు చాలా ఉన్నాయి. బార్ హెడెడ్ గీస్, ఇది హిమాలయాలు 8,800 మీటర్లు ఉన్నటువంటి, మీకు ఎవరెస్ట్ తెలుసు కదా, 8,000 మీటర్ల కంటే పైగా ఉంటుంది. సో ఎవరెస్ట్ పర్వతం లాంటి వాటిని కూడా దాటుకొని మన దేశంలోకి వస్తుంది బార్ హెడెడ్ గీస్. అలాంటివి చాలా ఉన్నాయి. ఖండాంతరాలు దాటి వెళ్ళే ఉన్నాయి, దేశాలు దాటి వెళ్ళే ఉన్నాయి. మరి వాటిని ప్రొటెక్ట్ చేయాలి కదా. ప్రొటెక్ట్ చేయాలి అంటే దేశాల మధ్య ఒక సంబంధం ఉండాలి కదా, అన్ని దేశాలు ఒక అంగీకారానికి రావాలి కదా. ఇలాంటి వాటికి సంబంధించిందే సిఎంఎస్ కన్వెన్షన్ అనమాట. సో సిఎంఎస్ కన్వెన్షన్ ఆరిజిన్కి వెళ్తే 1979, తర్వాత 1983లో అమల్లోకి వచ్చింది. దీని వెనకాలన్నది యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్. ఈ మధ్య జరిగినటువంటి 14th కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్ సమర్కండ్లో జరిగింది. దీనికి ముందు జరిగినటువంటి కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్ 2020వ సంవత్సరంలో మన దేశంలో జరిగింది, గాంధీనగర్లో. అర్థమైంది కదా. ఇవి చెప్పుకున్న తర్వాత అసలు ఈ సిఎంఎస్ కన్వెన్షన్ అంటే ఏమిటి. సిఎంఎస్ కన్వెన్షన్ 1979 ఆరిజిన్. ఇది అమల్లోకి వచ్చింది 1983. ఇక్కడ దాదాపు 133 కంట్రీస్ కాంట్రాక్టింగ్ పార్టీస్, మన దేశం కూడా ఉంది. తర్వాత బేసిక్గా ఈ యుఎన్ఈపికి సంబంధించినటువంటి ఈ కన్వెన్షన్ ఏం చేస్తుందంటే, ఈ యొక్క మైగ్రేటరీ స్పెసీస్ ఏవైతే ఉన్నాయో, ఖండాంతరాలు దాటి వెళ్ళేవి, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళేవి, వాటిని ఎలా ప్రొటెక్ట్ చేయాలి అంటే, వాటికి థ్రెట్స్ లేకుండా కన్సర్వేషన్ ఆస్పెక్ట్ ఎలా చూడాలి. ఎందుకంటే ఒక దేశానికి సంబంధించినటువంటి ప్రముఖమైనటువంటి పక్షుల్ని మనం పరిరక్షించుకుంటాం. ఇంకో దేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అలైన్ స్పెసీస్లా చూడొచ్చు, ఎక్కడి నుంచో వచ్చేసాయి కదా, మనం చంపేద్దాం అనుకోవచ్చు. అలా కాకుండా ప్రపంచవ్యాప్తమైనటువంటి కోఆర్డినేషన్ తోటి వాటిని ప్రొటెక్ట్ చేసేదే ఈ సిఎంఎస్ కన్వెన్షన్ అనమాట. ఇది లీగల్లీ బైండింగ్ కాదు, గుర్తుపెట్టుకోండి. సైట్స్ కన్వెన్షన్కి ఫండింగ్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి.
సైట్స్ కన్వెన్షన్కి 3 అపెండిసెస్ ఉన్నాయి. అది కొంచెం స్ట్రింజెంట్, అది లీగలీ బైండింగ్. కానీ సిఎంఎస్ కన్వెన్షన్కి సరైనటువంటి ఫండింగ్ ఆపర్చునిటీస్ లేవు. ఒకటి, ఇక్కడ లీగల్లీ బైండింగ్ కాదు. 2 అపెండిసెస్ ఉన్నాయి. ఇవి ఈ రెండింటి మధ్య ముఖ్యమైనటువంటి తేడాలన్నమాట. తర్వాత ఇక్కడ సిఎంఎస్ కన్వెన్షన్ విషయానికి వస్తే అపెండిక్స్ 1, అపెండిక్స్ 2 వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. సో బేసిక్గా మైగ్రేటరీ స్పెసీస్ని కన్సర్వ్ చేయటం కోసం 1979వ సంవత్సరంలో ఆవిర్భవించినటువంటి సిఎంఎస్ కన్వెన్షన్ వెనకాల ఉన్నది యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్. సరే, 2 అపెండిసెస్ ఉన్నాయి. ఏం లేదు, అపెండిక్స్ 1 అంటే అవి డేంజర్ ఆఫ్ ఎక్స్టింక్షన్, అంటే అవి అంతరించిపోయేటువంటి దశలోకి వస్తున్నాయి కాబట్టి ఇంకా ఎక్కువ కేర్ తీసుకోవాలి అనేటువంటిది అపెండిక్స్ 1. ఇక అపెండిక్స్ 2 ఏంటంటే వీటికి అన్ఫేవరబుల్ కన్జర్వేషన్ స్టేటస్ ఉంది, అంటే కన్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రపంచవ్యాప్త కోఆపరేషన్ దీనికి అవసరం. ఇదేమో అపెండిక్స్ 2 అనమాట. అపెండిక్స్ 1 విషయానికి వస్తే అవి అంతరించిపోయేటువంటి దశలో ఉన్నాయి కాబట్టి వాటికి ఎక్కువ ప్రొటెక్షన్ కావాలి. అలాగే కన్సర్టెడ్ యాక్షన్స్ కూడా అనమాట. అంటే ఇక్కడ మనకి ఎలాంటి ఇన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్స్ కావాలి, ఎలాంటి కోఆపరేషన్ కావాలి, ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి అనేటువంటివి ఈ కన్సర్టెడ్ యాక్షన్స్ అనమాట. సో అపెండిక్స్ 1, అపెండిక్స్ 2 కన్సర్టెడ్ యాక్షన్స్ ఇవన్నీ కూడా ఏవి లీగల్లీ బైండింగ్ కాదు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏదైనా ఒక స్పెసిస్ని ప్రొటెక్ట్ చేయాలనుకోండి, అంటే కొన్ని స్పెసిస్, కొన్ని బర్డ్స్ కొన్ని ఏరియాస్లోనే తిరుగుతూ ఉంటాయి. ఉదాహరణకు మీకు అమూర్ ఫాల్కన్ గురించి చెప్పాను. అది సైబీరియా రీజియన్ నుంచి మన దేశం మీదుగా సౌత్ ఆఫ్రికాకి వెళుతుంది. అంటే ఇలాంటి బర్డ్స్ చాలా ఉన్నాయి ఈ ప్రాంతంలో. ఈ రకమైనటువంటి ఈ మూమెంట్ చేసేవి మళ్ళీ అక్కడ వెంట్రు తగ్గిపోగానే వెనక్కి వెళ్ళిపోతాయి. రకరకాల కారణాలతో పక్షులు మైగ్రేట్ అవుతాయి. వాటికి బ్రీడింగ్ గ్రౌండ్స్ కావచ్చు. తర్వాత మీ అందరికీ తెలిసిందే కదా, మన సీ టర్టిల్ ఉంది కదా, అది బ్రీడింగ్ గ్రౌండ్స్ ఎక్కడున్నాయి? ఒరిస్సాలో ఉన్నాయి 3. సో కేవలం బ్రీడింగ్ కోసం అవి అక్కడికి వస్తాయి. అలాగే హార్ష్ వింటర్స్ని, అలాగే ఫుడ్ కొన్ని ప్రాంతాల్లో దొరకనప్పుడు ఇంకో చోటు దొరికినప్పుడు వెళతాయి. సో వీటిని ప్రొటెక్ట్ చేయటం ఎట్లా అనేటువంటి దాని మీద ఈ సిఎంఎస్ కన్వెన్షన్ ఏర్పడింది. ఇక్కడ ఇది లీగల్లీ బైండింగ్ కాదు. అయితే ఈ సిఎంఎస్ కన్వెన్షన్ కింద ఏం చేస్తారంటే ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్స్ ఏర్పాటు చేసుకుంటారు. అంటే ఒక 20-30 దేశాలు కలిసి, ఉదాహరణకి ఇప్పుడు అమూర్ ఫాల్కన్ ఉందనుకోండి, దానికి ప్రపంచం అంతా కలిసి రావాల్సిన అవసరం లేదు కదా. ఒక 10-20 దేశాలు ఉంటాయి ఈ రూట్లో. ఈ 10-20 దేశాలు కలిసి ఒక ఫ్రేమ్వర్క్ ఏర్పాటు చేసుకుంటాయి. వీటిని ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్స్ అంటారు. అంటే ఈ సిఎంఎస్ కన్వెన్షన్ కింద కొన్ని ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్స్ ఉంటాయి. ఆయా దేశాలు ఎక్కడైతే ఈ పక్షులు సంచరిస్తూ ఉంటాయో, ఎక్కడైతే ఈ సీ క్రియేచర్స్ టర్టిల్స్ లాంటివి వెళుతూ ఉంటాయో, ఆయా దేశాలు కలిసి మాత్రమే వీటికి ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్స్, నంబర్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్స్ ఉంటాయి. ఆ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్స్ లీగల్లీ బైండింగ్ కావచ్చు, లీగల్లీ నాన్ బైండింగ్ కావచ్చు. అర్థమైంది కదా. సో ఓవరాల్ ఈ ట్రీటీ ఏమో సరైన ఫండింగ్ మెకానిజం లేదు, అలాగే లీగల్లీ బైండింగ్ కాదు. దీని కింద చాలా ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్స్ ఉంటాయి. అంటే కొన్ని పక్షులు కొన్ని దేశాల్లోనే సంచరిస్తూ ఉంటాయి, అందుకని ప్రపంచం అంతా కలిసి రావాల్సిన పని లేదు. కొన్ని దేశాల్లోనే సంచరిస్తూ ఉంటాయి కాబట్టి ఆ దేశాలు కలిసి ఒక ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్. ఉదాహరణకి సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే, ఇది మన దేశం ప్రతిపాదించింది. సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే అంటే ఆ పై ప్రాంతాల నుంచి మన దేశానికి, అలాగే ఆఫ్రికా దాకా వెళ్ళేటువంటి బర్డ్స్ కావచ్చు, ఇట్లా కొన్ని దేశాలు కలిసి ఒక అగ్రిమెంట్కి వస్తాయన్నమాట. అది లీగల్లీ బైండింగ్ కావచ్చు, నాన్ లీగల్లీ బైండింగ్ కావచ్చు. దీన్ని ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ అంటారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ సమర్కండ్ కాన్ఫరెన్స్ జరిగేటప్పుడు యునైటెడ్ నేషన్స్ మొట్టమొదటిసారి స్టేట్ ఆఫ్ ద వరల్డ్స్ మైగ్రేటరీ స్పెసిస్ రిపోర్ట్ అని రిలీజ్ చేసింది. స్టేట్ ఆఫ్ ద వరల్డ్స్ మైగ్రేటరీ స్పెసిస్ అంటే వీటి ప్రొటెక్షన్ ఎలా ఉంది, వీటి కన్జర్వేషన్ ఎలా ఉంది అనేటువంటి దాని మీద ఈ రిపోర్ట్ని రిలీజ్ చేస్తే మీరు ఇక్కడ గమనించవచ్చు. ఈ సిఎంఎస్లో ఉన్నటువంటి స్పెసిస్ చూస్తే 22% థ్రెటెండ్ విత్ ఎక్స్టింక్షన్, 44% పాపులేషన్ ట్రెండ్ డిక్లైన్ అవుతోంది. అంటే సిఎంఎస్ కన్వెన్షన్ ద్వారా అంత ఎక్కువ లాభం జరగటం లేదు అని ఈ రిపోర్ట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. 22% ఏమో దే ఆర్ ఎట్ ద స్టేజ్ ఆఫ్ ఎక్స్టింక్షన్, అంతరించిపోయే దశలో ఉన్నాయి. 44% ఏమో వాటి పాపులేషన్ డిక్లైన్ అవుతుంది. తర్వాత ఇలాంటి వాటికి ఉన్నటువంటి ఇష్యూ ఏంటంటే ఇక్కడ
అసలు ఇవి ఎందుకు మైగ్రేట్ అవుతాయనేది ఇందాక చెప్పాను కదా. బ్రీడింగ్ సైట్స్ కావచ్చు, ఫుడ్ కోసం కావచ్చు, హార్ష్ క్లైమేటిక్ కండిషన్స్ని ఎస్కేప్ అవ్వటం కావచ్చు, వీటి కోసం ఇవి మైగ్రేట్ అవుతాయి. అలాగే ఇవి మైగ్రేట్ అవ్వటం వల్ల కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. ఇవి మైగ్రేట్ అయిపోయి ఇంకో ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ కీటకాలను తిన్నాయనుకోండి, అక్కడ రైతులు బాగుంటారు, పంటలు ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి. సో పెస్ట్ కంట్రోల్గా కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే సీడ్ డిస్పర్సల్, ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి సీడ్ డిస్పర్సల్, ఇక్కడ ఒకటి తింటాయి, వాటిని తీసుకెళ్ళి అక్కడ అవి ఫెసిస్ ద్వారా ఇంకో చోట వదిలేస్తాయి. సో ఇట్లా. అలాగే పోలినేషన్, అంటే ఇక్కడ ఈ యొక్క మొక్కలకు సంబంధించినంత వరకు పోలినేషన్ ప్రాసెస్లో కూడా ఇవి ఉపయోగపడుతున్నాయి అన్నమాట. ఇట్లా చాలా లాభాలు ఉన్నాయి. అయితే వీటికి థ్రెట్స్ కూడా బోల్డన్ ఉన్నాయి. ముఖ్యంగా హ్యాబిటాట్ లాస్, అంటే అవి ఎక్కడో అడవి ఉంది అనుకొని వచ్చాయనుకోండి, ఆ అడవి వెళ్ళిపోయి ఉంటుంది. అలాగే ఫ్రాగ్మెంటేషన్, కొన్ని చోట్ల వాటికి సంబంధించిన అడవులన్నీ ఫ్రాగ్మెంటెడ్ స్టేట్లో ఉండొచ్చు. ఇవన్నీ పాపులేషన్ ప్రెషర్ వల్ల జరుగుతుంది. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మూలంగా కొన్ని హ్యాబిటాట్స్ని మనం డిస్ట్రాయ్ చేస్తున్నాం. అగ్రికల్చర్ మూలంగా, ఎస్పెషల్లీ మీరు గమనించారంటే అమెజాన్ రైన్ ఫారెస్ట్కి వచ్చేసరికి, అంటే ముఖ్యంగా బ్రెజిల్ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి అమెజాన్ రైన్ ఫారెస్ట్లో చాలా ప్రాంతాన్ని మైనింగ్ కోసం కావచ్చు, లేకపోతే అగ్రికల్చర్ కోసం కావచ్చు డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఇట్లా చాలా థ్రెట్స్ ఉన్నాయన్నమాట. వీటితో పాటుగా పొల్యూషన్, పెస్టిసైడ్ యూసేజ్, అలాగే క్లైమేట్ చేంజ్, వీటన్నిటి మూలంగా ఇవి థ్రెట్స్ని ఎదుర్కొంటున్నాయన్నమాట. తర్వాత సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే అంటే ఏమిటి? ఇందాకే మీకు చెప్పాను. సెంట్రల్ ఏషియా, ఇటుపక్క ఉన్న దేశాలు, అటుపక్క ఉన్న దేశాలు, ఇలాంటి దేశాలన్నీ కలిసి ఆ ప్రాంతంలో ఏ ఏ పక్షులు సంచరిస్తాయో, ఆ ప్రాంతంలో ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ఏ ఏ పక్షులు వెళతాయో ఆ దేశాలు ఒక గ్రూప్గా ఏర్పడి ఒక ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ని ఏర్పాటు చేసుకున్నాయి. దీన్ని సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే, దీనికి ఇండియా సారథ్యం వహించిందనమాట. 30 దేశాలు, అంటే ఈ ఫ్లైవేలో ఏ ఏ దేశాలైతే ఇక్కడ దానికి సంబంధించి పిక్చర్లోకి వస్తాయో ఆ దేశాలు, ఇవి యూరేషియా దేశాలు కావచ్చు, అలాగే ఇంకా మన దేశం చుట్టుపక్కల ఉన్న దేశాలు కావచ్చు, సెంట్రల్ ఏషియా దేశాలు కావచ్చు, ఇవన్నీ కలిసి ఒక ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఇలాంటి ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్స్ చాలా వచ్చాయి. చూడండి ఇక్కడ సహేలో సహరన్ మెగాఫానా ఇనిషియేటివ్, అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ సంచరించేటువంటి జీవజాతుల్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఇలాంటి ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్స్. ఈ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్స్ లీగల్లీ బైండింగ్ కావచ్చు, నాన్ లీగల్లీ బైండింగ్ కావచ్చు. తర్వాత అలాగే కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ బర్డ్స్ ఇన్ ఆఫ్రికా అండ్ యూరేషియా, వీటిల్లో మన దేశం పాలు పంచుకోలేదు, ఎందుకంటే మన దేశానికి సంబంధించిన స్పెసెస్ కాదు. ముఖ్యంగా మన దేశానికి సంబంధించి ఈ సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే అనేటువంటిది వార్తల్లోకి వచ్చింది. తరువాతి ప్రశ్న, అసలు ఈ మాస్ ఎక్స్టింక్షన్ అంటే ఏమిటి? అంటే వేరు కారణాల వల్ల, అంటే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్లో మనం గమనిస్తే వేరు కారణాల వల్ల కొన్ని జాతులు, అంటే కొన్ని స్పెసిస్ పూర్తిగా అంతరించిపోతూ ఉంటాయి. దానికి ఇప్పుడున్న కారణాలు వేరు. ఇప్పుడేమో మనం చేసేటువంటి పనుల మూలంగా జాతులు అంతరించిపోతున్నాయి. అయితే మీరు మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ వెనక్కి వెళితే వాతావరణంలో చాలా మార్పులు జరిగాయి. ఉదాహరణకి గ్లోబల్ క్లైమేట్ చేంజ్ కావచ్చు, సీ లెవెల్స్ ఫ్లక్చువేట్ అవ్వటం కావచ్చు, అలాగే వల్కనిక్ ఎరప్షన్స్ కావచ్చు, పెద్ద ఆస్టెరాయిడ్ వచ్చి ఇంపాక్ట్ అంటే భూమిని కొట్టడం కావచ్చు. ఇట్లా రకరకాల కారణాల వల్ల ఇంతకుముందు 5 దశలు జరిగాయి. అంటే అసలు మాస్ ఎక్స్టింక్షన్ అంటే ఏమిటి? చాలా జీవరాశులు ఉన్నాయి కదా మన భూమి మీద. ఆ జీవరాశుల్లో 75% అంతరించిపోవాలి. 75% ఆ జీవరాశుల్లో అంతరించిపోవాలి. ఎంతకాలంలో జరగాలి ఇది? 2.8 మిలియన్ ఇయర్స్ లోపల జరగాలి. అంటే 2.8 మిలియన్ ఇయర్స్ లోపల 75% స్పెసిస్, ఆ టైంలో ఉండేటువంటి జీవరాశుల్లో 75% అంతరించిపోతే దాన్ని మాస్ ఎక్స్టింక్షన్ అంటారు. తర్వాత ఇప్పటిదాకా జరిగినటువంటి 5 మాస్ ఎక్స్టింక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రకృతి మూలంగా జరిగినటువంటి కారణాలు. ఇప్పుడు క్లైమేట్ సైంటిస్ట్స్ ఏమంటున్నారంటే మనం ఇప్పుడు 6వ మాస్ ఎక్స్టింక్షన్ దశలో ఉన్నాం. అంటే ఇంతకుముందు 5 జరిగాయి, అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు మనం 6వ మాస్ ఎక్స్టింక్షన్ దశలో ఉన్నాం. 6వ మాస్ ఎక్స్టింక్షన్కి
ఇంతకు ముందున్న 5 మాస్ ఎక్స్టింక్షన్స్కి డిఫరెన్స్ ఏంటంటే 6వ మాస్ ఎక్స్టింక్షన్ అనేది అంటే 2.8 అంటే 28 లక్షల సంవత్సరాల లోపల 75% జీవరాశులు అంతరించిపోతే ఎక్స్టింక్షన్ స్టేజ్కి వెళ్ళిపోతే దాన్ని మాస్ ఎక్స్టింక్షన్ అంటారు. ఇంతకుముందు 5 సార్లు అది జరిగింది. ప్రస్తుతం మనం 6వ దశలో ఉన్నాము, అంటే 6వ మాస్ ఎక్స్టింక్షన్లో ఉన్నాము. ఇంతకుముందు 5 కూడా ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగినాయి. వాటిల్లో మనుషుల ప్రమేయం ఏమీ లేదు. అప్పుడు జరిగినవి అన్నీ కూడా ఆస్టెరాయిడ్ ఇంపాక్ట్ కావచ్చు, గ్లోబల్ క్లైమేట్ చేంజ్ కావచ్చు, కొన్ని ప్రాంతాలు ఫ్రీజింగ్ టెంపరేచర్స్ రావటం కావచ్చు, సీ లెవెల్స్ అబ్నార్మల్గా రైజ్ అవ్వటం కావచ్చు. ఇవన్నీ కూడా న్యాచురల్ ప్రాసెసెస్ ద్వారా జరిగాయి. ఇప్పుడు ప్రస్తుతం మనం హ్యూమన్ యాక్షన్స్ అనమాట, అంటే 6th మాస్ ఎక్స్టింక్షన్కి అలాగే అగ్రికల్చర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి లింక్ చేస్తున్నారు. అగ్రికల్చర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి జరిగిన పరిణామాలు, అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇండస్ట్రియలైజేషన్ కావచ్చు, ఫాసిల్ ఫ్యూయల్ బర్నింగ్ కావచ్చు. సో గత 10,000 సంవత్సరాల్లో మనిషి చేస్తున్నటువంటి పనుల మూలంగా 6th మాస్ ఎక్స్టింక్షన్ ప్రస్తుతం జరుగుతుంది అని చెప్పి, అంటే ఆ దశలో ఉన్నాం మనం. ఇది చాలా లక్షల సంవత్సరాలకు సంబంధించింది. ఇప్పుడిప్పుడే అంతరించిపోతుంది మొత్తం అని అనుకోకండి. 2.8 మిలియన్ ఇయర్స్ లోపల, అంటే 28 లక్షల సంవత్సరాలు, చాలా పెద్ద టైం లైన్. మనమంతా ఆలోచించాల్సిన పని లేదు. కాకపోతే ఒకటి మాత్రం వాస్తవం, మనం చేస్తున్నటువంటి పనుల మూలంగా క్లైమేట్ చేంజ్ అనేది జరుగుతోంది. చాలామంది ఇబ్బందులు అయితే పడుతున్నారు, కొన్ని జీవరాశులు చచ్చిపోతున్నాయి. ఇది ఇలాగే లక్షల సంవత్సరాలు కొనసాగుతుంది. ఆ తర్వాత 6th మాస్ ఎక్స్టింక్షన్ జరిగింది అని అప్పుడిప్పుడు క్లైమేట్ సైంటిస్ట్ చెప్తారనమాట. అయితే మనం చేస్తున్న పని ఇక్కడ ఇంపార్టెంట్. ఇది 6వ మాస్ ఎక్స్టెన్షన్లో ఉన్నాము అని చెప్పి క్లైమేట్ సైంటిస్ట్ చెప్తున్నారు. దీన్ని హోలోసిన్ ఎక్స్టింక్షన్ అన్నారు. ఇది పూర్తిగా మనుషులు చేస్తున్నటువంటి పనుల మూలంగా జరుగుతుంది. డిఫారెస్టేషన్ కావచ్చు, క్లైమేట్ చేంజ్ కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, ఇవన్నీ మేజర్ కాంట్రిబ్యూటర్స్ అన్నమాట. సరే, ఇంతకుముందు జరిగినటువంటి 5 మాస్ ఎక్స్టింక్షన్స్ నేను ఇక్కడ లిస్ట్ అవుట్ చేశాను. మొదటి మాస్ ఎక్స్టింక్షన్ 444 మిలియన్ సంవత్సరాల క్రితం జరిగింది, అంటే 44 కోట్ల సంవత్సరాల క్రితం జరిగింది. ఇది మెరైన్ ఇన్వెర్టెబ్రేట్స్ని ఎలిమినేట్ చేసింది. ఇట్లా 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 మీరు ఒకసారి ఇక్కడ గమనించవచ్చు. మూడోదేమో పెర్మియన్ ఎక్స్టింక్షన్, ఇది అన్నిటికంటే లార్జెస్ట్ అనమాట. ఇక్కడ చాలా స్పెసీస్ అంతరించిపోయాయి. ఇది 250 మిలియన్ సంవత్సరాల క్రితం. ఇక 5th మాస్ ఎక్స్టింక్షన్, దీన్ని క్రెటేషియస్ ఎక్స్టింక్షన్ అంటారు. ఇప్పుడు జరుగుతున్న దాన్ని ఏమంటారో తెలుసుకున్నాం కదా, హోలోసిన్ ఎక్స్టింక్షన్ అనమాట. ఇది ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది వేలాది లక్షలాది సంవత్సరాలు. అందుకని మనం వర్రీ అవ్వాల్సిన పని లేదు. కానీ చాలా జీవరాశులు మనం చేస్తున్నటువంటి పనుల మూలంగా చచ్చిపోతున్నాయి. కాబట్టి ఈ యొక్క ఏదైతే 6th మాస్ ఎక్స్టింక్షన్ ఏదైతే ఉందో అన్ని మిలియన్ సంవత్సరాలు పట్టకపోవచ్చు. ఇది క్లైమేట్ సైంటిస్ట్ అభిప్రాయం అనమాట. సరే, 3వ మాస్ ఎక్స్టింక్షన్, ఇది 250 మిలియన్ సంవత్సరాల క్రితం. ఇది అతి పెద్దది. అలాగే 5th మాస్ ఎక్స్టింక్షన్ దీనికి ముందుదనమాట. 65 మిలియన్ సంవత్సరాల క్రితం మనకి డైనోసార్స్ ఇవన్నీ చనిపోయాయని చెప్తూ ఉంటాం కదా, అది 5th మాస్ ఎక్స్టింక్షన్లో జరిగిందనమాట. ఇది జరగటానికి కారణం ఆస్టెరాయిడ్ మన భూమిని ఢీకొనటం అనమాట. సరే, హీట్ వేవ్ డేస్ని ఎలా డిఫైన్ చేస్తారు? చాలా డెఫినేషన్స్ ఉన్నాయి. ప్లేన్ ఏరియాస్కి అలాగే హిల్లీ ఏరియాస్కి, వాటన్నిటిలోకి వెళ్లకుండా సింపుల్ డెఫినేషన్ ఏంటంటే, హీట్ వేవ్ డేస్ ఏంటంటే ఎక్కడైనా సరే టెంపరేచర్ నార్మల్ కంటే, ఒక నార్మల్ ఉంటుంది కదా ఒక ప్రాంతానికి, నార్మల్ కంటే 4.5 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ ఉండాలి, లేకపోతే 45 డిగ్రీల సెల్సియస్ దాటాలి. నార్మల్ ఒకవేళ 39 అనుకోండి, 4.5 కలిపితే ఎంత? 43.5. 43.5 దాటినా, అలాగే 45 దాటినా, అక్కడ నార్మల్ పక్కన పెడదాం, 45 దాటినా, అది వరుసగా 2 వరుస దినాలు ఉంటే దాన్ని హీట్ వేవ్ కండిషన్స్ అంటామన్నమాట. అర్థమైంది కదా? ఇది ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ డెఫినేషన్. అయితే ఇంకా చాలా ఇఫ్స్ అండ్ బట్స్ ఉన్నాయి, నేను వాటిలోకి వెళ్ళటం లేదు. రేపు ఎకానమీతో కలుద్దాం. నమస్తే.